ఈ రోజు నేను మిగిలిపోయిన దోస పిండితో పునుగులు అయితే వేశాను. చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో. అండ్ దీన్ని నేను టమాటా చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను. టమాటా చట్నీతో తింటే చాలా చాలా బాగుంది. అండ్ దోస పిండిలో అయితే ఇంకా మైదా పిండి కలిపేసి కొంచెం సోడా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం అండ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఇంకా వాటిని నేను ఇప్పుడు పునుగుల్లాగా వేస్తున్నాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో, చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లో మనం వేయాలి. అలా వేసిన తర్వాత కొంచెం స్లిమ్లో పెట్టేసి ఇంకా రెడ్గా అయ్యేంత వరకు బాగా కాల్చాలి. అలా కాలిన తర్వాత ఇంకా తీసి డిష్ ఉన్న ప్లేట్లోకి అయితే మనం వీటిని సర్వ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఉన్నా కూడా వాటిలో వెళ్ళిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో నచ్చితే